హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఏం మాట్లాడాలి, ఇన్ని రోజుల తర్వాత వీడియోస్ వస్తున్నాయి. అన్నీ చిన్న ఇప్పుడే సెట్ అవుతున్నాయి నాకు. సో వినాయక చవితి పొద్దున్నే 7:30 అవుతుంది. స్పీడ్గా వెళ్ళి ఒక వినాయకుడిని తెచ్చేసి ఇంట్లో పూజ చేసేయాలి, తెలిసిన విషయమే కదా. అయితే నా అటైర్ మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అయితే ఈ కండువా, నెక్స్ట్ షర్ట్, నెక్స్ట్ పంచె కూడా చాలా రోజుల తర్వాత వేసుకున్నాను కదా. కాబట్టి ఆ నర్వస్నెస్ ఉంటుంది. ఫస్ట్ ఇట్లా కెమెరా ముందర కనబడాలంటే వినాయకుడు షాపింగ్ ఉంటుంది కదా, అది చేసేసుకొని వినాయకుడిని తెచ్చి పెట్టి నెక్స్ట్ మంచిగా డెకరేట్ చేసి పూజ చేసేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పటికైతే బేసిక్గా క్లీన్గా నీట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ గణేశాన్ని పెట్టి లైట్గా మేకప్ చేయాలి ఈ రూమ్కి అంతా. చిన్న విగ్రహం, పెద్ద ఆశీర్వాదం, మన మట్టి వినాయకుడు. శ్రీ వినాయకుడిని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలైపోదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు, దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథాకథలన్నీ ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని వరమించాడు. ఈ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు అతను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండగా చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది. అందువల్లే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. ఇది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపరిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఈ ఉండ్రాళ్ళు తినేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తాను. ఒకటి తీసుకుంటే ఏం సరిపోతుంది, ఇంకా 2 తీసుకుందాంలే. పండగలంటే మా ఇంట్లో పులిహోర కంపల్సరీ. ఏముందిలే, ఇది కూడా తోసేద్దాం, పడుంటుంది. ఇంకా ఇది ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో కింద పెట్టిన వినాయకుడు. చూసేకి చాలా బాగుంది. ఇంకొక 2-3 డేస్ ఫుల్గా ప్రసాదాలతో నిండిపోతుంది. హోప్ఫుల్లీ మనకు నచ్చే మంచి ప్రసాదాలు పెట్టాలని చెప్పి కోరుకుందాం. తప్పో రైటో తెలీదు, అక్కడేమో పూజ జరుగుతూనే ఉంది. నా కళ్ళంతా ప్రసాదాల మీదే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూద్దాం, తినేద్దాం అని చెప్పి. సో వీటన్నిటి మధ్యలో మనకు కొంచెం మంచి జరగాలని చెప్పి కోరుకుందాం. సో ఈ రోజుకి రకరకాల ఐటమ్స్తో డన్ అండ్ డస్టెడ్. ఇంకా ఈ రోజు వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అంటే సెకండ్ డే, ఈ రోజు మా అమ్మ ప్రసాదం కూడా చేసింది. టమాటో రైస్ కింద పంచేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇదే ప్రసాదం తినాలి. చాలా బాగుంటుంది టమాటో రైస్ తింటా ఉంటే. దాంతో పాటు చక్కెర పొంగల్ కూడా. ఆహా, ఇక్కడ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టే ట్రై చేస్తాను. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.